శివాయ. శివానందలహరి 38వ శ్లోకం అండి. ఈ 38వ శ్లోకంలో ఆదిశంకరాచార్యుల వారు చక్కగా చంద్రుడికి, శివుడికి ఉన్న దగ్గర పోలికలను చెప్తూ, చంద్రుడికి తన మామగారైన దక్ష ప్రజాపతి గారు ఇచ్చిన శాపం వల్ల అతను ఎలా క్షీణించిపోయారో, అలా క్షీణించినప్పుడు ఆయన శివుణ్ణి ప్రార్థిస్తే, తపస్సు చేస్తే ఆయన ఎలా వరం ఇచ్చి రక్షించారో అందరికీ, ఇలా ఉపమానం చెప్తూ ఈ చిన్న కథను గుర్తు చేశారు ఆదిశంకరాచార్యులు వారు మనకు. అదేంటో మనం కూడా ఒకసారి చూద్దాం. అందరికీ తెలిసిన కథ అయినా మనకి శ్లోకానుసారం ఒకసారి మళ్ళీ అది ఏదో చూద్దాం. మనకి పురాణాల ప్రకారం ఏంటంటే, దక్ష ప్రజాపతికి 50 మంది పుత్రికలు, కుమార్తెలు అని కొన్ని చోట్ల, 27 మంది అని కొన్ని చోట్ల అలా ఉంటుందండి. ఏమైనా కానీ ఇక్కడ దక్ష ప్రజాపతికి ఈ ఉన్న 27 మంది కుమార్తెలను అతను చంద్రుడికిచ్చి పెళ్లి చేశారు. వారెవరో కాదండి, చక్కగా మనకున్న 27 నక్షత్రాలు చంద్రుడి యొక్క భార్యలనమాట. వారందరూ దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు. ఈ కుమార్తెలందరికీ భర్త అయిన చంద్రుడు అన్నమాట. అయితే ఆయన ఏం చేశాడు, తన భార్యలందరినీ ఒకేలా చూడాలి కదా, మరి 27 మందిని పెళ్లి చేసుకున్నప్పుడు అందరినీ చక్కగా ఒకేలాగా చూడాలి. కానీ ఆయనకి అందరి భార్యల కంటే రోహిణి మీద ఎక్కువ ప్రేమ అన్నమాట. రోహిణి అంటే తెలుసు కదా మనకి. ఎండల్లో చక్కగా రోహిణి కార్తె అంటే మిలమిల మెరిసిపోతూ ఉంటుంది ఎండ. ఆ ఎండ ఎంత ఇదిగా ఉంటుందో తీవ్రంగా, ఆమె అందం కూడా అంత మెరిసిపోతూ ఉంటుంది. పైగా మొన్న జయంతి జరుపుకున్నాం కదా మనం, కోరల పౌర్ణమి రోజు. ఆమె జన్మించిన ఇది కూడా ఆ పౌర్ణమి రోజే, రోహిణి జన్మించింది కూడా. ఆమె అంత అందంతో మెరిసిపోతూ ఉంటారంట. కాబట్టి ఈయనకి ఏంటి, చంద్రుడికి ఈయన కూడా మెరిసిపోతుంటాడు కదా, ఆమె పైన చాలా ప్రత్యేకమైన అభిమానం, ఎక్కువ ప్రేమంట. దీనివల్ల మిగిలిన ఈ 26 మంది భార్యలు బాధపడుతూ ఉంటారంట. ఎందుకంటే వీరి దగ్గరికి అసలు వెళ్ళడంట, నిర్లక్ష్యం చేస్తూ ఉంటాడంట చంద్రుడు. ఇంకా వీరికందరికీ చాలా బాధ అనిపించిందంట. అందరం ఒకే తల్లి తండ్రి పుత్రికలము, ఒకేసారి పెళ్లి చేసుకున్నాము, కానీ మన భర్త మనల్ని పట్టించుకోవడం లేదు అని చాలా బాధపడి వీళ్ళందరూ కలిసి వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి భర్త తీరు గురించి చెప్పి కంప్లైంట్ ఇచ్చారంట. ఇంక అంతే కదా, మనకి ఏదైనా కష్టం వస్తే మనం తల్లిదండ్రులతో చెప్తాం. అలాగే వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారంట. వెంటనే దక్ష ప్రజాపతి కోపం వచ్చి, సరే అయినా ముందు 1, 2 అవకాశాలు ఇస్తారు కదా ఎవరైనా, అల్లుడైన చంద్రుడిని పిలిపించి ఇంటికి బుద్ధిగా కూర్చోపెట్టి, నువ్వు చేసే పద్ధతి సరిగా లేదు, అందరినీ ఒకే విధంగా చూడు, అందరూ నీ భార్యలే కదా, ఎప్పుడు రోహిణి దగ్గరే ఉంటే ఎలాగా అని చెప్పి మందలించి పంపించాడంట. సరే అని ఈయన కూడా అంతటి గొప్ప దక్ష ప్రజాపతి చెప్పడం వినకపోవడం ఏంటి అన్నట్టు వినయంగా విన్నాడంట. వినేసి సరే అని చెప్పి చక్కగా వెళ్ళాడు. వెళ్ళి కూడా ఆయన చేసే తీరు ఇదే. ఆయన తీరులో అసలు మార్పే లేదు. ఎప్పుడు ఇదే రకంగా చేస్తూ ఉంటారు. మళ్ళీ పిల్లలందరూ వచ్చి తండ్రి దగ్గర మొరపెట్టుకున్నారంట. అసలుకే దక్ష ప్రజాపతికి కోపం ఎక్కువండి. అంకంతే. బాగా కోపం వచ్చేసి ఆయన దగ్గరికి వెళ్ళి శపించాడంట. ఏంటి, నువ్వు క్షయ వ్యాధితో రోజు రోజు క్షీణించి తుదకు చనిపోతావు అని చంద్రుడికి శాపం ఇచ్చాడు. అప్పుడు చంద్రుడు లేకపోతే మనకి కాంతి ఎలా వస్తుందండి, రాత్రిపూట ఎలా గడుస్తుంది కదా. కానీ చంద్రుడు చేసిన తప్పు కదా, అతని తప్పుకు శిక్షగా ఈయన శాపం ఇచ్చాడు, రోజు రోజుకి క్షీణించి తుదకి చనిపోతావు అని. ఇంకా అందరికీ బాధ అనిపించింది. అప్పుడు చంద్రుడు ఏం చేశాడు, మామ దక్ష ప్రజాపతి ఇచ్చిన శాపం కారణంగా చంద్రుడు ప్రకాశం రోజు రోజుకి తగ్గిపోతుందంట. తీవ్రమైన దుఃఖానికి లోయయ్యాడు. శాపం నుండి విముక్తి కోసం ఆ చంద్రుడు ఏం చేశాడు, బ్రహ్మదేవుని సలహా దగ్గరికి వెళ్ళాడు. ఆయన సలహా కోసం బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఆయన సలహా ప్రకారం తపస్సుకి పూనుకున్నాడు. ఆ తపస్సు ఎక్కడ జరిగింది, మనకి ఇప్పుడు ఉన్న అటు పశ్చిమ తీరంలో, గుజరాత్ లో సౌరాష్ట్ర ప్రాంతంలో మనకి సముద్ర తీరం ఉంది. అక్కడికి వెళ్ళి ఆయన శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించమని బ్రహ్మదేవుడు సలహా ఇచ్చాడు. ఆయన సలహా మేరకు అక్కడికి వెళ్ళి ఆయన చక్కగా శివలింగాన్ని ప్రతిష్ఠించుకొని శివుని గురించి తీవ్రమైన తపస్సు చేయడం ప్రారంభించాడు. వెంటనే చంద్రుడు చేసిన తీవ్రమైన తపస్సుకి సంతోషించి శివుడు ప్రత్యక్షమయ్యాడు. చంద్రుడికి దక్షుడిచ్చిన శాపం గురించి చెప్పాడు. ఆయనకి ఆల్రెడీ తెలుసు కదా, ఆయనకి తెలియదేముంది, ఆ శాపం నుండి
నన్ను విముక్తుడిని చెయ్యి. మా మామగారు ఇలా శపించారు నన్ను అని చెప్పి అడిగారు. అడగగానే అప్పుడు శివుడన్నాడు, "దక్ష ప్రజాపతి శపించటంలో తప్పే లేదు. నీవు చేసిన నిర్లక్ష్యం కారణంగా అతను నిన్ను శపించవలసి వచ్చింది. అదే సమయంలో నీవు నాకు చేసిన తపస్సు కారణంగా నేను నిన్ను మెచ్చాను. వరము తప్పదు, శాపము తప్పదు, వరము తప్పదు." ఎంత చక్కని మాట చెప్పారో చూడండి. అతని శాపాన్ని నేను వృధా చేయలేను. ఎందుకంటే ఇక్కడ తప్పు జరిగింది కాబట్టి. అలాగే అతని శాపము తప్పదు. నేను నిన్ను మెచ్చాను కాబట్టి వరము ఇయ్యకుండా ఉండలేను అని శివుడు ఆయన్ని అనుగ్రహించి, నువ్వేం చేస్తావంటే చంద్రుడిపై అనుగ్రహం చూపించి శివుడు ఇలా చెప్తున్నాడు ఏమని, ప్రతి 15 రోజులకొకసారి క్షీణించు. మళ్ళీ ప్రతి కొంచెం కొంచెం పెరుగుతూ పెరుగుతూ పౌర్ణమి రోజున పూర్తిగా ప్రకాశిస్తావు అని అతని ఇచ్చిన శాపం నుండి ఉపశమనం చెప్పారనమాట. ఉపశమనానికి వీలుగా చక్కగా మార్గాన్ని చెప్పాడు. అప్పుడు నిండు శివుడిని ఏమని పిలుస్తారు? సోమనాథుడు. ఎందుకంటే సోముడుతో అక్కడ లింగాన్ని ప్రతిష్ఠింపచేసి పూజించి శివుణ్ణి మెప్పించి కిందకి అక్కడ తెప్పించాడు కదా! అందుకని ఆయన సోమనాథుడయ్యాడు. శాపం నుండి విముక్తి పొందిన తర్వాత చంద్రుడు ఏం చేశాడు? తాను వెంటనే విముక్తి పొంది ఆయన సిగల ధరించాడనమాట. భూషణంగా ధరించేశాడు శివుడు అతన్ని. శాపం నుండి విముక్తి పొందిన తర్వాత చంద్రుడు తాను చేశాడు కదా శివలింగము. ఆ శివలింగాన్ని చేసుకొని తను చక్కగా తపస్సు చేశాడు. ఆ శివలింగంలో నివసించమని శివుణ్ణి ప్రార్థించాడు. వెంటనే శివుడు ఏం చేశాడు? చంద్రుడి ప్రార్థనకి అంగీకరించి ఆ శివలింగంలో ఇక్కడే నేను నిలువై ఉంటాను, అంటే కొలువై ఉంటాను, ఇక్కడ భక్తులతో పూజలను అందుకుంటూ ఉంటాను అని చెప్పి చంద్రుడికి వరం ఇచ్చేశాడు. అప్పటి నుంచి మనకి ముఖ్యమైన 12 జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి జ్యోతిర్లింగమైంది సోమనాథ జ్యోతిర్లింగం. అలా సోమనాథ జ్యోతిర్లింగంగా మనకి ప్రసిద్ధి చెంది పూజించుకుంటున్నాం. సోముడితో ప్రతిష్ఠింపబడి పూజింపబడి శివుణ్ణి మెప్పించబడి కిందకి తీసుకొని వచ్చి ఆయన రాగానే దానిలో నివసించమన్నారు కదా! దీనిలో తేజస్సు, ఈయన ఆ శివుడిలో తేజస్సు వెళ్ళి ఆ లింగంలో కొలువై ఉందంట. కాబట్టి ఆ లింగానికి అంత ప్రత్యేకత ఉంది. ఇలాగా క్షీణించమని చెప్పి ఇచ్చిన శాపం నుండి కూడా విముక్తినిచ్చాడు. నువ్వు అలా విముక్తినిచ్చావు కాబట్టి, వరమునిచ్చావు కాబట్టి ఈరోజు పూర్ణంగా ఉన్న చంద్రుణ్ణి మేము చూడగలుగుతున్నాము. పూర్ణంగా ఉన్న మిమ్మల్ని చూడలేకపోయినా, అంతే కదా, మనం శివుణ్ణి చూడగలమా? మనం అందరం ఎవరో ఎంత పుణ్యం చేసుకున్న వాళ్ళో తమ తపో దృష్టితో మాత్రమే చూడగలరు. అంతటా నిండి ఉన్న నిన్ను చూడలేకపోయినా స్వామి, నీ రూపంలో అంతే పూర్ణంగా ఉన్న చంద్రుణ్ణి చూస్తున్నాము. మిమ్మల్ని మేము సోమశేఖరుడుగా, సోమనాథుడుగా మనస్సులో చక్కగా భావన చేసుకుంటున్నాము. ఇద్దరిని చూసి మేము ఎంతో ఆనందంతో సంతోషంతో మా మనస్సు పొంగిపోతుంది అని ఉపమానం చెప్తూ ఇలా కథను గుర్తు చేసుకుంటూ, ఆనాడు నువ్వు అంతటి వరం ఇవ్వకపోతే ఈనాడు మేము ఇంతటి పుణ్యాన్ని చేసుకోగలిగి ఉండేవాళ్ళమా అని గుర్తు చేసుకుంటూ చక్కగా ఈ శ్లోకాన్ని వివరించారు మనకి ఆచార్యుల వారు. అలాగే మనం కూడా ఆయన చెప్పిన మనోవృత్తిని కొనసాగిద్దాం. ఎప్పటి వరకు? సోమశేఖరుడు వచ్చి మనల్ని ముంచెత్తే వరకు ఇలాంటి మనోవృత్తిని కలిగి ఉందాం. ఓం నమ శివాయ.